అమ్మా, చీకట్లో కూర్చున్నావా? కరెంటు పోయినంత మాత్రాన లోకం చీకటి కాదమ్మా, కొవ్వొత్తి వెలుగునిస్తుంది. లోకం కోడే కూసినంత మాత్రాన నీ జీవితం చీకటి కాదమ్మా, పెళ్లి వెలుగునిస్తుంది. ఏమ్మా, నువ్వు ఆలోచించేది ఆ లోకుల గురించి, వాళ్ళు అన్న బ్రహ్మ వాక్కుల గురించేగా? వాళ్ళ గురించి నీకు కథ చెప్పమంటావా? శ్రీరామచంద్రుడు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉన్న వాళ్ళంతా ఆయన మీద ప్రేమతో పులిమేర వరకు వచ్చి ఆయన సాగనంపారు. ఆయన వెళ్ళిపోయాడు. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత ఆయన అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా అదే పులిమేరలో కొంతమంది నిలబడి ఉన్నారు. తను వస్తున్న విషయమే ఎవరికీ తెలియదు. వీళ్ళంతా తన కోసం ఎలా ఎదురు చూస్తున్నారని ఆశ్చర్యంతో ఆయన వాళ్ళని అడిగాడు. కాదు ప్రభు, మేము ఇప్పుడు రాలేదు, 14 సంవత్సరాల క్రితం మీరు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నాము అన్నారు. దానితో ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు ప్రభు, వెళ్ళిపోయేటప్పుడు మీరు అందరికీ కృతజ్ఞతలు చెప్పి సోదరులారా సోదరిమణులారా వెళ్ళిరండి అన్నారు. సోదరులు వెళ్ళిపోయారు, సోదరిమణులు వెళ్ళిపోయారు, మేము మాత్రం ఏం చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాము అన్నారు. అప్పుడు అర్థమైంది శ్రీరామచంద్రుడికి, సోదరులు సోదరిమణులు కాక మధ్యలో కొందరు ఉన్నారు అని. వాళ్ళ భక్తికి మెచ్చి అప్పుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? వచ్చే కలియుగంలో మీరు లోకులై పుట్టండి, మీకు నచ్చిన వాళ్ళని కాకుల్లా పొడుచుకు తినండి అని చెప్పారు. ఆ లోకులేనమ్మా వీళ్ళు. అమ్మా, వీళ్ళకి ఎలాగో కాపురాలు లేవు కాబట్టి ఇతరుల్ని కాపురాలు చేసుకోనివ్వరమ్మా. నా బాధ వాళ్ళ గురించి కాదన్నయ్య. ఒక ఆడది ఆడదై ఉండే మరో ఆడదాని జీవితంతో ఆడుకుంటుంది. పిచ్చి తల్లి, ఎప్పుడూ ఆడదేనమ్మా ఆడదాని జీవితంతో ఆడుకునేది. సీతమ్మ అన్ని కష్టాల పాలైంది రావణుడి వల్ల కాదమ్మా, శూర్పణఖ వల్ల. కైకకు వైధవ్యం వచ్చింది దశరథుడి చావు వల్ల కాదమ్మా, మందర మాటల వల్ల. కోడలి జీవితం అత్త నాశనం చేస్తుంది, అత్త జీవితాన్ని కోడలు నాశనం చేస్తుంది. అక్క బ్రతుకుని చెల్లెలు నాశనం చేస్తుంది, చెల్లెలు కాపురాన్ని అక్క కూలుస్తుంది. ఆది నుంచి ఆడదాని శత్రువు ఆడదేనమ్మా. అయినా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరగకపోతే చట్ట ప్రకారం తప్పమ్మా. ఆడే వయసులో ఆడాలి, నడిచే వయసులో నడవాలి, పెళ్లి వయసులో పెళ్లి చేసుకోవాలి. వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం చట్ట ప్రకారం నీ తప్పు, అది తెలిసి కూడా పెళ్లి చేయకపోవడం చట్ట ప్రకారం నా తప్పమ్మా. దీనికి ఒక్కటేనమ్మా పరిష్కారం, నీ పెళ్లి. రాత్రిరంతా కొనుకోలేదు ఏ పెట్టి కన్నారు రో.